అంజలి, బాగా అలసిపోయినట్టున్నావు. త్వరగా పడుకో. అన్నట్టు రేపు కుమార్ వస్తున్నాడు, గుర్తుందిగా? గుర్తుంది. అవును, అడగటం మర్చిపోయాను. అతను మీకెలా తెలుసు? కొంచెం వాటర్ పోస్తే చేతులు కడుక్కుంటాడు కుమార్. కానీ అరే, ఏం జరిగింది? చేయి జారిపోయింది. అంజలి, ఏంటిది? అబ్బే, ఇందులో అంజలి గారు తప్పేం లేదండి. నేనే పొరపాటున ముందుకు జరిగాను. ఆవిడ కంగారు పడ్డారు. ఏది ఏమైనా చూసుకోవాలి కదా. పాప అతను బట్టలు ఎలా తడిసిపోయాడు చూడు. ఏం పర్లేదు ఆదిత్య, అవే ఆరిపోతాయి. అతను ఏదో ఆశించి అలా చేస్తున్నాడేమో. నీకెందుకలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అతను సంఘ సంస్కర్త. ఎలాంటి లాభాలు ఆశించకుండా రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో ఎన్నో సంస్థల్ని నెలకొల్పుతున్నాడు. వీటి కోసం తన దగ్గరే ఉన్న డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఇలాంటి మానవత్వం ఎంతమందిలో ఉంటుంది చెప్పు? మీరతన్ని చాలా లోతుగా పరీక్షించినట్లున్నారు. అవును, అతన్ని మంచివాడని మీరు అనుకోవడం వరకు బాగానే ఉంది. మొన్న మన పెళ్లి రోజు నాడు నేను దాచుకున్న డబ్బులు పెట్టి ఎంతో ముచ్చటపడి మీకు షర్ట్ తీసుకున్నాను. మీరు ఆ షర్టు వేసుకోవాలని ఆశపడ్డాను. ఇదంతా తెలుసు కూడా ఆ షర్ట్ని కుమార్కి ఇవ్వడంలో అర్థం ఏంటి? అయ్యో అంజలి, నేనంత దూరం ఆలోచించలేదు. మనం పిలిచిన గెస్ట్కి మన వల్ల ఓ చిన్న అమర్యాద జరిగింది. అదే బాధతో చేతికందిన షర్టు తెచ్చి అతనికిచ్చాను. అంతేకాని నీ ఇష్టాన్ని కించపరచాలని మాత్రం కాదు. ఈ విషయంలో నేను నిజంగా తొందరపడి ఉంటే నన్ను మన్నించు. అయ్యో, ఎందుకలా అంటారు? మీరు అలా అంటాం ఏం బాగలేదు. మరి నీ కోపం పోయినట్టేనా? కోపం లేదు గాని బాధ మాత్రం మిగిలిపోయింది. సరే అయితే ఇంకెప్పుడు అలా చేయను. అయినా ఆ కుమార్ లాంటి మంచి స్నేహితుడికి అలా చేసినందుకు నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను. పోన్లే, ఆ విషయం అక్కడితో వదిలే. పద, భోజనం చేద్దు గాని. నాకొద్దు, ఆకలిగా లేదు. నన్ను బాధ పెట్టాలనుకుంటే రాకు. సరే పదండి. మొత్తానికి భలేవాడివయ్యా. నిజం సార్, నేను చెప్తున్నది నిజం. నవ్వు అనేది 4 రకాల చేటు కాదు, 4 కాలాల ఆరోగ్యం. ఏంటి కుమార్, మా వాళ్ళతో పరిచయం, అప్పుడే మా వాళ్ళ నవ్వుల్లో ముంచి తేల్చడం అన్నీ జరిగిపోయాయా? ఆదిత్య, నీ గురించే వెయిటింగ్. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి. మీ పేరెంట్స్ నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నావు? వీళ్ళందరూ నా వాళ్ళైతే ఎంతో బాగుండు అనిపిస్తుంది. ఆదిత్య, యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ. అదేంటి బాబు అలా అంటావు? మా అబ్బాయి స్నేహితుడివి కాబట్టి నువ్వు మా అబ్బాయితో సమానమే. మేమంతా మీ వాళ్ళమే అనుకో. నీ గురించి వీళ్ళకి రాగానే చెబుదాం అనుకున్నాను, కానీ ఆఫీస్కి వెళ్ళి హడావుల్లో చెప్పలేకపోయాను. నా గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? నా అంతటి నేనే సో అండ్ సో అని పరిచయం చేసుకున్నాను. మీ అమ్మగారిని చూస్తుంటే చనిపోయిన మా అమ్మ గుర్తొస్తుంది. ఆవిడ కూడా ఇలాగే మహాలక్ష్మిలా కలకలలాడిపోతుండేది. పాపం క్యాన్సర్తో చనిపోయారు. అయ్యయ్యో, అలాగా? పోనీలే బాబు, పోయిన వాళ్ళంతా మంచివాళ్ళు. నీకెప్పుడు మీ అమ్మ గుర్తొచ్చినా కాసేపు నాతో మాట్లాడి వెళ్ళు. మీ అబ్బాయి మీ పోలికే అనుకుంటాను. అదే మంచితనం, అదే సంస్కారం. చూసిన ఒక్క క్షణంలోనే అందరినీ ఆకట్టుకున్నట్టున్నావే. మా నాన్నగారు కూడా ఇదే మాట అనేవారండి. అందుకే మా అన్నయ్యలిద్దరినీ కాదని మొత్తం బిజినెస్ బాధ్యతలన్నీ నాకే అప్పగించారు. అఫ్ కోర్స్ నేను కూడా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదనుకోండి. ఆయన అప్పగించిన బాధ్యతని 4 ఇంతల వృద్ధిలోకి తీసుకొచ్చాను. అందులో వంతు ఇలా ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు నిర్వహిస్తున్నాను. ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసా? నమ్మలేకపోతున్నానయ్యా. కుమార్ పరిచయమైన 1 గంట వరకు అతను చెప్తున్నది నేను నమ్మలేకపోయాను. కానీ ఆ తర్వాత అతని విజ్ఞానానికి తలవంచక తప్పలేదు. నాన్నగారు, మీరు నమ్మలేరు, కానీ కుమార్కి తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. ఫిలాసఫీ, సైన్స్, ఫిక్షన్ ఒకటేమిటి, ఏ విషయంలోనైనా సరే అతను ఈజీగా మాట్లాడగలడు. అదే అతని గొప్పతనం. అదే, ఇదంతా ఎలా సాధ్యమని అడుగుతున్నానయ్యా. ఏముంది సార్, పుస్తకాలు బాగా చదువుతాను. మంచి పుస్తకం ఎప్పుడు మంచి నేస్తమే కదా. దృశ్యాన్ని నేత్రంతో చూస్తాం, కావ్యాన్ని మనోనేత్రంతో చూస్తాం, అంతే. చాలా కరెక్ట్గా చెప్పావు కుమార్. ఆ సంగతి సరే బాబు, ముందు నా సైట్ సంగతి ఏం చేశావు?
రేపు సార్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేయి. ఆ స్థలం ఎక్కడ తీసుకుంటే బాగుంటుందనేది నువ్వు చూసి నాకు ఫోన్ చేయి. ఆ స్థలం నీకే కేటాయిద్దాం. అలాగే. మరి నేను వెళ్ళొస్తాను. అదేంటి అప్పుడే వెళ్ళిపోవటం ఏంటి? ఈ పూట నీ భోజనం ఇక్కడే. పర్లేదు ఆదిత్య, మీ వాళ్ళకి ఎందుకు శ్రమ? నేను మరి ఇంకోసారి వస్తాను. నువ్వు ఈ మాట నాతో అంటే అన్నావు గాని మా అంజలితో అంటే మాత్రం అస్సలు ఊరుకోదు. అది కాదు ఆదిత్య, నాకు అర్జెంటుగా. ఇంకేం మాట్లాడకు, అంజలి వింటే బాధపడుతుంది. ఉండు బాబు, ఆ హోటల్ భోజనం ఏం తింటావు చెప్పు. ఇక్కడున్న 4 రోజులు మాతో పాటే భోంచేయి, మాకు కూడా కాస్త సందడిగా ఉంటుంది. అవును కుమార్, నువ్వు ఉంటే ఎంత సందడిగా ఉందో ఇప్పుడే గమనించాను. మా వాళ్ళు చాలా కాలం తర్వాత నవ్వుతూ కనిపించారు. అది చాలు నాకు. సరే ఆదిత్య, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ముఖ్యంగా అంజలిని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఓకే? ఏమో అనుకున్నాను గాని అంజలి వంటలు బాగానే చేస్తుంది. అదిగో అదిగో, దాన్ని మెచ్చుకోవడం మొదలు పెడుతున్నావు. మెచ్చుకుంటే ఏమవుతుంది? నెత్తికెక్కి కూర్చుంటుంది. అయినా ఒక్కసారి నువ్వు మెత్తబడ్డం మొదలు పెడితే చాలు. అవునవును, దొంగ మొహంది, ఇక లొంగదు. చిచి, వంటలు అస్సలు బాగుండవు, అసహ్యంగా చేస్తుంది. అది ఇంకా దానికి పొగరు, అందుకే ప్రతిసారి నాతో తిట్లు తిట్టుంది. ఇంట్లో ఓ విధవాడపడుచున్న జాలి కూడా లేకుండా మగల మారి ముస్తాబులవుతుంది. అందుకే అందుకే అదంటే నాకు కసి. నీ బాధ నేను ఒక్కదాన్నే అర్థం చేసుకోగలను. ఆ దొంగ వేదవులు మోసం చేసి ఆ రోగిష్టాన్ని నీకు కట్టబెట్టారు. వాళ్ళనెందుకు తిడతావు? ముందు వెనక చూసుకోకుండా పెళ్లి చేసింది మీరు, నా జీవితాన్ని బొగ్గు చేసింది మీరు. అవునమ్మా, అలా తొందరపడినందుకు మా చెంపలు మేమే కొట్టుకోవాలి. ఇప్పుడు నీకే దారి చూపించాలో తెలియక నాకు మీ నాన్నగారికి రాత్రి నిద్ర పట్టట్లేదు. అందుకే నాకు దక్కని సుఖం సంతోషం ఆ అంజలికి దక్కకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు గాని అది మాత్రం సుఖపడకూడదు. చూస్తావుగా దాన్నెలా కాల్చుకు తింటానో. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. అది వీళ్ళని చూస్తే నిజమే అనిపిస్తోంది. వదినకి వైధవ్యం కలగడానికి నేను బాధ్యురాల్ని కాదు కదా. అయినా నా మీద ఎందుకంత కక్ష కడుతోంది? కూతుర్ని అలా చేయడం తప్పు అని మందలించాల్సిన ఆ తల్లి ఎందుకు సపోర్ట్ చేస్తోంది? నేను వాళ్ళకి ఎలా శత్రువులయ్యాను భగవంతుడా. ఏంటి అప్పుడనగా వెళ్ళిన మీ నాన్నగారు తమ్ముడు ఇంకా రాలేదేంటి? వాళ్ళు వెళ్ళింది డాక్టర్ దగ్గరికి. ఆలస్యం అవుతుంది మరే. అదిగో వచ్చేసినట్టున్నారే. అదిగో నాన్నగారు వచ్చేశారు. మెల్లిగా మంచినీళ్ళు తాగుతారా? ఆహా, ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారు? బాగానే ఉందన్నారు. మరి నీరసంగా ఉన్నారేంటి? ఆ టెస్టులు ఈ టెస్టులు చేయించుకున్నారు కదా, అందుకే నీరసంగా ఉన్నారు. అదే ఆ సంగతి. సరే గాని మేము మా ఊరు ఎప్పుడెళ్ళొచ్చురా? అప్పుడేనా? కొన్నాళ్ళు ఆగండి. నాన్నగారికి ఇప్పుడు రెస్ట్ అవసరం. అక్కడికి వెళ్తే పొలం పనిలో నీరసించిపోతారు. అది నాన్నగారికి మంచిది కాదు. వద్దులే బాబు, మళ్ళీ మీ ఆవిడ ఒప్పుకుంటుందో లేదో. అదేంటమ్మా, మీరెప్పుడు ఇక్కడే ఉండిపోవాలని అంజలి ఎప్పుడూ కోరుకుంటుంది. ఎందుకురా మీ ఆవిడ్ని అంతలా వెనకేసుకొస్తావు? ఆవిడ గారి సంగతి నీకన్నా మాకే బాగా అర్థం అవుతుంది. నీ మొహం అర్థమవుతుంది. ఇలా వంకర బుద్ధులతో అమ్మాయిని బాధ పెట్టే కన్నా మనం ఊరెళ్ళిపోవటమే నయం. అలా ఎందుకులే నాన్న. అమ్మా, మీరిద్దరూ అంజలిని అపార్థం చేసుకోవటం మానేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అంటే మా వల్ల నీకు మనశ్శాంతి కరువైపోతుందట్రా? వాడలా అనలేదు. మనం కూడా వాడి కళ్ళెదుటే ఉండాలంటున్నాడు. అంజలిని కూడా మన కూతుర్లా చూసుకోవాలంటున్నాడు. అలాగే, బాగానే చూసుకుంటావులే. పదవే అమ్మాయి, కాసేపు వెళుతూ ఉంటే మన బుర్రలే తినేస్తారు. పదా. వీళ్ళు ఈ జన్మలో మారు. పోనీలేనన్నా, అంజలికి ఎలాగోలాగా నేనే సర్ది చెప్తాను. వీళ్ల సంగతి సరే గాని నువ్వు మాత్రం అంజలిని కంట తడి పెట్టకుండా చూసుకోవాలిరా. అలాగేనన్నా, నా ప్రాణంలా చూసుకుంటాను.
మధ్య నీకు ఆలోచనలు పెరిగిపోయాయి, పరధ్యానంగా ఉంటున్నావు. అలాంటిదేమీ లేదే. లేదని పైకంటే సరిపోతుందా? నేను ఇలా చూస్తే ఎవరైనా అదే మాట అంటారు. మీరేదో అపోహపడుతున్నారు. అదే నిజమైతే నేను ఇప్పుడు సరిగ్గా ఆడడం లేదు, ఎందుకు కనిపెట్టలేకపోయావు? ఇదివరకు ఎప్పుడైనా అలా చేస్తే తక్కువ పట్టేసేదానికి. దీన్ని బట్టి చూస్తే నీ గురించి అర్థమవుతుంది కదా. చెప్పు, దేని గురించి ఆలోచిస్తున్నావు? మా అమ్మగారు గుర్తుకొచ్చారు, అందుకే కాస్త బెంగగా ఉంది. నిన్న ఇవాళ సందీప్ ఫోన్లో మాట్లాడలేదు, అమ్మ గురించి క్షేమ సమాచారాలు తెలియలేదు, అందుకే కొంచెం వరీగా ఉన్నాను. ఏంటి అంజలి నువ్వు మరీ అంత సెన్సిటివ్ అయితే ఎలా? మీ అమ్మగారు చాలా ముఖ్యమైన పని మీద ఢిల్లీ వెళ్ళారు కదా, మనకు తెలుసు కదా కమ్యూనికేషన్కి అవకాశం లేదని. వీలు చూసుకుని ఆంటీయే నీకు ఫోన్ చేస్తారులే, నువ్వేం వరీ అవ్వకు. సరే, అంతకు మించి చేసేదేముంది? అలా అని నీరసంగా అంటే అలా, కొంచెం నవ్వమ్మా. అబ్బా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఎందుకో? అంజలి పాప అందంగా నవ్వింది కదా, అందుకు. అబ్బా, నువ్వు అలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా? నాకు మత్తిపోతుంది. అయితే ఇక నవ్వలేండి. ఎందుకమ్మా? నవ్వితే మీకు మతిపోతుందన్నారుగా, అందుకే ఇక నవ్వను. ఇదిగో, సంతోషంలో నేనేదో అంటే దానికి పెడార్థాలు చేస్తే ఊరుకునేది లేదు. ఏం చేస్తారు? నాలాంటి మంచి మొగుడి కోపం వస్తే ఏం చేస్తాడో నువ్వే చెప్పు. ఏమో, నాకేం తెలుసు, మీరే చెప్పండి బాబు. 1, జడ పట్టుకు లాగటం. 2, ముక్కు పిండటం. 3, కళ్ళ మీద ఉప్పుని ఊదటం. బాబు, మీకు మీ శిక్షలకో నమస్కారం. వదిలేస్తే ఎటో వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇంతటితో ఆపేద్దాం. ఆదిత్య, ఇదేం బాలేదు, అన్యాయం, దారుణం, నాకేం నచ్చలేదు. హాయ్ కుమార్, దాదా దాదా కూర్చో కూర్చో. ఏంటి వస్తూనే నిందలేస్తున్నావు? ఏది దారుణం, ఏది అన్యాయం? నేను వచ్చేసరికి మీ ఇద్దరు ఆది దంపతుల్లా చదరంగం ఆడుతుంటే చూసి ఆనందపడాలనుకున్నాను, కానీ వచ్చేసరికి మూసేశారు. నీ కోరికేంటో నువ్వు చెప్పావు, సంతోషం. మరి నా కోరికేంటో కూడా వింటే బాగుంటుంది కదా. ఏంటా కోరిక చెప్పు. అంజలి నీ చేతిలో ఒకసారి ఓడిపోయింది. ఏంటి అలా చూస్తారు? మొన్న మేమిద్దరం చెస్ ఆడుతుంటే నువ్వు చెక్ చెప్పి అంజలి ఓడించావు లేదా? అవును, అయితే అందుకే ఈసారి మీ ఇద్దరు బలాబలాలు తెలుసుకోవాలి. సారీ, నేను ఇంకా ఆడలేను, అలసటగా ఉంది. అదేం కుదరదు, నాకు నువ్వు గెలవడం కావాలి. ఒక్కసారైనా కుమార్ నీ చేతిలో ఓడిపోవడం నేను చూడాలి.